గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ A.H.Jarke, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. మే 31వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా నో టొబాకో డే, పొగాకు వ్యతిరేక దినోత్సవం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదం ప్రకారం ముఖ్యంగా ఈ సంవత్సరం థీమ్లో యూత్ని ఫోకస్ చేయడం జరిగింది. పొగాకుకు యూత్ దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పింది. ఎందుకంటే ఈ రోజున మనకు సుమారుగా భారతదేశంలో 29% ఈ పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు. 29% అంటే దరిదాపు 40 కోట్ల మంది జనాభా. మరి ఒక్కొక్క సిగరెట్లో 0.5 మిల్లీగ్రామ్స్ నికోటిన్ ఉంటుంది. మరి అది దరిదాపుగా ఈ నికోటిన్ అన్నది ఉన్నదనేది తెలుసు, కానీ ఈ పొగాకు ఉత్పత్తుల్లో మనకు కొన్ని వందల ఇంగ్రీడియంట్స్ కెమికల్స్ ఉన్నాయి. అది బర్న్ అయినప్పుడు 6000 కెమికల్స్గా బర్న్ అవ్వటం జరుగుతుంది. అందులో 69 టాక్సిన్స్ ముఖ్యంగా క్యాన్సర్ కారకాలుగా పేర్కొనబడుతున్నాయి. మరి నికోటిన్ను, మరి కార్బన్ మొనాక్సైడు, టారు, ఇలాంటివి ఎన్నో దారుణమైన కెమికల్స్ మనకి టొబాకో ఉత్పత్తుల్లో మానవాళిని సర్వనాశనం చేస్తున్నాయి. ఒక్క సిగరెట్టే కాదు పొగాకు ఉత్పత్తులు అంటే, మరి జరదా, కైని, గుట్కా, ఇలా అనేక రకాల నమిలి మింగి ఆ ప్రోడక్ట్స్ మనకు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిల్లో అనేక రకాల ఉపద్రవాలు. అసలు వీటి వల్ల మానవాళికి ఏంటి నష్టం? ఏం తాగితే, సిగరెట్లు తాగితే ఏమి, కైనీలు తింటే ఏంటి, నష్టం ఏంటి అనుకుంటే మనం చెప్పుకోవాలి అంటే అనేక రకాల హెయిర్ నుండి హెయిర్ లాస్ మొదలు పెట్టుకొని స్కిన్ సోరియాసిస్ లాంటి జబ్బులు రావటం ఎక్కువగా అవ్వటం ఏది ఈ స్మోకర్స్లో. మరి నోరు తీసుకుంటే నోటిలో పెరియోడెంటల్ గమ్ డిసీజెస్ కానీ, నోటి క్యాన్సర్లు కానీ, లోపల మ్యూకస్ లేయర్స్ డిస్ట్రాయ్ అయిపోవటం కానీ, మరి ఊపిరితిత్తులు తీసుకుంటే అనేక రకాల జబ్బులు, క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫసీమా, సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్స్, మరి లంగ్ క్యాన్సర్స్, ఊపిరితిత్తుల్లో వచ్చే క్యాన్సర్లు. చాలామంది ఊపిరితిత్తుల క్యాన్సర్తో ఆగిపోతారు, కానీ శరీరంలో అనేక అవయవాలు అనేక చోట్ల క్యాన్సర్కి కారణం ఈ ధూమపానం. ఎందుకంటే ధూమపాన గ్రహీతల్లో స్మోకర్స్లోనే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అనేక రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. మరి తీసుకుంటే హార్ట్ అటాక్స్, గుండె ఎన్లార్జ్మెంటు, ఎర్లీగా గుండె జబ్బులతో చనిపోవటం, కార్డియాక్ అరెస్టులు, మరి స్ట్రోకు, ఇలా అనేక రకాల జబ్బులు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ ధూమపానం వల్ల ఫలానా శరీర భాగం ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పుకోవటానికి ఏ శరీర భాగం మిగలలేదు. అనేక అవయవాలు, ప్రతి కణం మీద ధూమపానం యొక్క దుష్ఫలితం అనేది మనకు కనిపిస్తూనే ఉంది. ఒక్కసారి సరదాగా జీవితంలో 1-2 సిగరెట్లు తాగటానికి అలవాటు పడ్డ వ్యక్తి మళ్ళీ తాగటం. ఎందుకంటే ఈ ధూమపానంలోని నికోటిన్ డైరెక్ట్గా మెదడులోని నికోటిన్ రిసెప్టార్స్ అనే రిసెప్టార్ సెల్స్ మీద యాక్ట్ చేయటం, అది హైపోథాలమిక్ ప్లెజర్ సెంటర్ని యాక్టివేట్ చేయటం, అది సంతోషాన్ని, ఎనర్జీని కలిగించడం జరుగుతుంది. కొంత సమయం తర్వాత ఆ ఎనర్జీ, సంతోషం పోయి మళ్ళీ నిస్సత్తువకు లోనవటం జరుగుతుంది. అందువల్ల మళ్ళీ సిగరెట్ తాగడం జరుగుతుంది. ఎవరైతే ఈ సిగరెట్లకి బాగా అలవాటు పడి రోజుకి 10, 20, 30, 40 సిగరెట్లు తాగుతున్నారో, అలవాటు పడ్డ వాళ్ళు విత్డ్రా చేసినప్పుడు కావాలని అమ్మో ప్రమాదం కదా అని మానేసినప్పుడు దీనివల్ల అనేక విత్డ్రాయల్ సిమ్టమ్స్, తలనొప్పి, శారీరక నొప్పులు, ఏకాగ్రత కోల్పోవటం, మరి కంగారు, భయం, ఆందోళన, యాంగ్జైటీ, ఇరిటేషన్, కోపం, చికాకు, డిప్రెషను, ఇలా అనేక రకాల మానసికమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. నిద్రలేమి కూడా కలుగుతుంది. GIT మీద హైపరెసిటీ, అలాగా జీర్ణకోశ సమస్యలు కూడా మనకు కనిపించడం జరుగుతుంది. మరి మానసికంగా చూసుకుంటే, ఇవన్నీ భౌతికంగా, మానసికంగా చూసుకుంటే తాగాలన్న విపరీతమైన కోరిక మనసుని లాగేసి మళ్ళీ ఆ వ్యక్తి ఇంకో సిగరెట్ తాగేట్లుగా చేయటం అనేది జరుగుతుంది.
కాబట్టి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా సామెతలాగా అసలు నికోటిన్ అంటే పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళటమే ప్రమాదం. ఈ రోజున మీ పిల్లలు అతి చిన్న వయసులో మనం ఒక సీడ్ వేసి ఒక విత్తనం వేసి మొక్క నాటినట్టు వాళ్ళ మెదడులో ఈ ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ ఇలా మానవాళిని కబలించి రక్కసిలా భూతంలా నాశనం చేసే పెను ప్రమాదాల బారికి వెళ్లకుండా వాళ్ళకి అతి చిన్న వయసులో సజెషన్ ఇవ్వటం అన్ని విధాల ఉత్తమం. వాటికి దూరంగా ఉంచటం ఉత్తమం. అంతే కదా అని పిల్లలు యుక్త వయసులో మా ఫేవరెట్ హీరో, మా ఫేవరెట్ క్రికెటరు సిగరెట్ తాగుతున్నాడు, స్టైల్గా విస్కీ తాగుతున్నాడు, పలానా బ్రాండ్ బాటిల్ చేతిలో పట్టుకున్నాడు, నో, అది చెడని చెప్పండి. ఫేవరెట్ హీరోనో ఫేవరెట్ క్రికెటర్ చేశాడంటే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కోట్లాది రూపాయల ఆర్జన డబ్బు సంపాదిస్తున్నారే కానీ అది సమూలంగా నాశనం చేస్తుందన్న విషయం మీ పిల్లలకి చెప్పాలి. వాటిని అతి చిన్న వయసులోనే వాటికి వాళ్ళ మనసుని దూరం చేయాలి. పెద్దయ్యాక వాటి జోలికి వెళ్లకుండా కాపాడుకోవాలి. ఆల్రెడీ మేము వాటికి తెలుసో తెలియకో ఎడిక్ట్ అయ్యాం, దీని నుండి ఏంటి విముక్తి లేదా అంటే వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ చేయాలి, మోటివేషనల్ ఎన్హాన్స్మెంట్ థెరపీ చేయాలి, వాళ్ళల్లో మోటివేషన్ని పెంచాలి. దీన్ని ఆపాలన్న దృఢ నిర్ణయం, కృత నిశ్చయం వాళ్ళల్లో రావాలి. అప్పుడు ఈ విత్డ్రాయల్ సిమ్టమ్స్ని మందుల ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా, ఫ్యామిలీ సపోర్టు, ఎమోషనల్ సపోర్టు, స్నేహితుల సపోర్టు, వీటి ద్వారా వీటిని చక్కగా దానికి ప్రయత్నం చేయాలి. అలాగే మందులే కాకుండా ఈ రోజున మార్కెట్లో నికోటిన్ గమ్స్, నికోటిన్ జెల్స్, నికోటిన్ స్ప్రేస్, నికోటిన్ ప్యాచెస్, వీటి ద్వారా సబ్స్టిట్యూషన్ థెరపీ అంటాము. ఆ సబ్స్టిట్యూషన్ థెరపీ ద్వారా వీటి పొగాకు ఉత్పత్తులకి దూరం చేయటం, ఆ తర్వాత కొన్ని రోజులకి గ్రాడ్యువల్గా ఈ నికోటిన్ సబ్స్టిట్యూషన్ ఉత్పత్తులను కూడా ట్యాపర్ చేసి ఆపేయటం జరుగుతుంది. వాళ్ళకి పీరియాడికల్గా కౌన్సిలింగ్ అనేది చేయటం జరుగుతుంది. వాళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ లక్షణాలని వైద్య చికిత్స ద్వారా తగ్గించడం జరుగుతుంది. సైకియాట్రిస్ట్ యొక్క ఉత్తమమైన సేవలు, వైద్య చికిత్స అవసరాన్ని బట్టి తీసుకొని ఈ ధూమపానం నుండి దూరంగా వచ్చేయటం మంచిది, అన్ని విధాల మంచిది. మానేసిన కొన్ని నెలల్లోనే ఎప్పుడైతే మనకు శరీరం మీద డ్యామేజ్ జరిగింది ఇన్ని సంవత్సరాలుగా, ఆ కొన్ని డ్యామేజెస్ రివర్సిబుల్గా శరీరం మళ్ళీ ఆరోగ్యపడుతుంది. కొన్ని ఇర్రివర్సిబుల్ చేంజెస్ కూడా ఉంటాయి. అంటే లంగ్స్లోని ఆల్వియోలై, సీలియరీ ప్రాసెస్, ఇవన్నీ కూడా ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయ్యే ఇబ్బంది కూడా ఉంది. ఆ డ్యామేజ్ ఫర్దర్గా అవ్వకుండా ఆపిన వాళ్ళం అవుతాము. మరి ధూమపానం, పొగాకు ఉత్పత్తులని నుండి మానవాళిని దూరంగా ఉంచాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత మనందరి మీద ఉందని మే 31వ తారీఖు నో టొబాకో డే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదాన్ని ఇచ్చి మన ముందుకు ఉంచింది. థ్యాంక్ యూ. నమస్తే.